పెట్టుకున్న మెగా డిఎస్సీపై కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించడం ఏమాత్రం సరికాదని డీవైఎఫ్ అంటోంది. జగన్ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం సరికాదని వారు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే 25,000 మెగా డిఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న డీవైఎఫ్ సభ్యులతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫెస్టివల్స్. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క నిరుద్యోగికి జాబ్ క్యాలెండర్ రూపాన ప్రతి సంవత్సరం ఉద్యోగాలు తీస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఏవైతే డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి 23,000 పోస్టులు తీస్తాము, ప్రతి ఒక్క డిఎస్సి ప్రిపేర్ అయిన విద్యార్థికి ఉద్యోగం వచ్చేలాగా రూపకల్పన చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలు పక్కదో పట్టిస్తూ 6,100 ఉద్యోగాలు తీసి పక్కదో పట్టిస్తారంటూ ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయిన విద్యార్థులు అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు వారిని అడిగి మరింత సమాధానం తీసుకుందాం. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఇప్పుడు తీసిన మినీ డిఎస్సి ఏవైతే ఉందో దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది మినీ డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి చరిత్ర అక్కడ లేదు. అంతకు ముందు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేస్తూ లేకపోతే ఇతర యాత్రలు చేస్తూ అందరితో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ఖాళీగా 23,000 పోస్టులని భర్తీ చేస్తాం, ప్రతి సంవత్సరం డిఎస్సి, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్, ప్రతి 6 నెలలకోసారి ఖాళీగా ఉన్న పోస్టులు అన్నట్లు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసి మాట తిప్పని మడం తిప్పని ప్రభుత్వం 99% హామీలను అమలు చేస్తాం, మేము ఎన్నికలు సిద్ధం అని చెప్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎటువంటి డిఎస్సి వేయకుండా అంతకుముందు ప్రభుత్వం చేసినట్టు ఈయన కూడా చేస్తూ ఈరోజు ఎన్నికలకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. యాక్చువల్గా అసెంబ్లీలో కానీ పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో కానీ 50,000 పోస్టులు అని చెప్పి 25,000 పోస్టులు అని చెప్పి ప్రకటించారు. తక్షణం 25,000 పోస్టులను భర్తీ చేయడం కోసం మెగా డిఎస్సి తీయాలని చెప్పి ఈరోజు కాకినాడ నగరంలో అవి డిఎస్సి అభ్యర్థులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అనంతరం కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓ వరకు వినపత్రం చేయడం. ప్రభుత్వం మాట్లాడితే మేము మాట తప్పం మడం తిప్పని వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు, మేము మరోసారి అధికారంలోకి వస్తామని. ఇటువంటి మోసాలు చేస్తూ సాధారణ ప్రజల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అందరినీ మోసం చేసిన దగా ప్రభుత్వం దగా డిఎస్సిని విడుదల చేసింది. తక్షణం దగా డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో భర్తీ చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని చర్చించి ఫైనల్ చేయాలని చెప్పి కోరుతాను. లేకపోతే మీరు అన్నట్టుగానే 2 బట్టలను నొక్కమన్నారు, ఆ 2 బట్టలు నొక్కుతాం, కానీ మీకు కాదు. ఎవరైతే మెగా డిఎస్సి ఇచ్చి సిపిఎస్ని రద్దు చేసి ఇతర అవకాశాలు ఇచ్చి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎవరైతే ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఉంటారో వాళ్ళ కోసం ఈ 2 బట్టలు నొక్కుతామని ఆ విధంగా మీకు మరోసారి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రాజా, డివైఎఫ్ఐ కాకినాడ జిల్లా. సార్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే 117 జీవో ఏవైతే ఉందో అవి రద్దు చేయాలని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు ఏ రకంగా ఉంది చూస్తాయని? రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మినీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. దానికి వ్యతిరేకంగా కాకినాడ జిల్లాలో కూడా మెగా డిఎస్సి విడుదల చేయాలని పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఇతర వేరు జిల్లాల నుంచి వచ్చి కాకినాడ మెయిన్ కోచింగ్ సెంటర్లో సుదీర్ఘ కాలాల నుంచి కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకొని ఇలాగ వేలకు ఫీజులు కట్టుకొని ఇటువంటి అన్ని కార్యక్రమాలు నిమిత్తం డిఎస్సి నోటిఫికేషన్ అడుగుతూ ఉంటే డివైఎఫ్ఐగా కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేస్తూ ఉంటే డివైఎఫ్ఐ కార్యకర్తలపై ధర్నాలు కేసులు బనాయింపులు చేస్తూ ఉన్నారు. ఏదైతే 117 జీవోని కూడా రద్దు చేయాలని నేడు నిరుద్యోగుల సంఘంగా మేము డివైఎఫ్ఐగా కాకినాడ జిల్లా కమిటీగా కోరుతూ ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే ఏవైతే 117 జీవో ఒక పక్క అన్నారు, మరో పక్క చూసుకుంటే 6 జిల్లాలకు సంబంధించి ఏవైతే జీరో కేటగిరీ అని చెప్తున్నారు కొంతమంది మీ సంబంధించి డిఎస్సి వాళ్ళే. అది ఏంటి, దీని రకంగా చూడొచ్చు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఈ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడం ద్వారా 117 జీవోని తీసుకొచ్చారు. దీంట్లో ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 3, 4, 5 తరగతులని హై స్కూల్లో మెచ్ చేశారు. ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాలకు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. జీవో నెంబర్ 117 ప్రకారం 3, 4, 5 తరగతులు మెచ్చి చేయడం ద్వారా ఈరోజు పోస్టులన్నీ పోయినాయి. అందుకనే ఈరోజు కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్జిటి పోస్టులు 0 అని చూపించడానికి కారణం ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం ద్వారానే ఇవి వచ్చింది. అదే తక్షణం జీవో నెంబర్ 117 రద్దు చేయాలి, 3, 4, 5 తరగతులని యథావిధిగా కొనసాగించాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఉండాలి. పక్కనున్నా కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఇతర 2-3 రాష్ట్రాలు కానీ బీజేపీ స్వయంగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు కానీ ఈరోజు నూతన జాతీయ విద్యను అమలు చేయట్లేదు. కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం తానా ఏదైనా కాపీని తీసుకొస్తే దాని ముందే అమలు చేస్తామని చెప్పి సంకరేసుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తానన్నాడు.
అలాగే రైతులకు మోటార్లకు మీటర్లు అమలు చేస్తా ఉన్నాడు, లేకపోతే విద్యుత్ మీటర్లకు అమలు చేస్తా ఉన్నాడు, లేకపోతే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నాడు. ఈ కుళాయి పనులు చెత్త పనులు ఇవన్నీ పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం తానా అనగానే తందానా అనే పని చేస్తా ఉన్నాడు. తక్షణం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం ఆఫ్ చేయాలి, జీవో నెంబర్ 117 ఆఫ్ చేయాలి. ఆ విధంగా ఆఫ్ చేస్తేనే డిఎస్సి 25,000 పోస్టులు వస్తాయి. ఎస్జిడి పోస్టులు ఈ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1000 పోస్టులు ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూల్లో 1000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కానీ 1000 పోస్టులు భర్తీ చేయకుండా జీవో నెంబర్ 117 రద్దు చేస్తేనే అవి భర్తీ అవుతాయి. తక్షణం నూతన జాతీయ విద్యను రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏవైతేనో జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రూపంలో డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలు తీస్తామని చెప్పి 23,000 పోస్టులు తీయకుండా మినీ డిఎస్సి అంటూ 6,000 పోస్టులు తీస్తూ పక్కదో పట్టిస్తున్నారు. అలాగే 117 జీవో కూడా తక్షణమే రద్దు చేయాలి. అయితే అంటే ఇవన్నీ చేయకుండా వై నాట్ 175 అంటూ ముందుకోసం జగన్మోహన్ రెడ్డి నొక్కుతున్నారు. అలాగే మేము కూడా వచ్చే ఎలక్షన్స్లో 2 నెలల ఎలక్షన్స్లో కూడా 2 బట్టలు నొక్కి తగు బదు చెబుతామని చెప్పి